రెంటపాళ్లలో జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత ఒక ఊహించని షాక్ అయితే తగిలింది వైఎస్ఆర్సీపీకి. అక్కడ వైసీపీ నేతల మీద కొంతమంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో కీలకంగా అంబటి రాంబాబు గారి మీద, అలాగే ఆయన సోదరుడి మీద కూడా కేసులు నమోదు చేశారు. రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా అక్కడ వైసీపీ వ్యవహరించిన తీరు పట్ల, అలాగే ఆ నేపథ్యంలో జరిగిన వివాదం పట్ల కార్యకర్తలపై, అక్కడ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పర్యటనకు అనుమతులు లేవని ముందస్తు నోటీసులు ఇచ్చినా సరే నిబంధనలు ఉల్లంఘించారని పలువురిపై సత్తెనపల్లి పట్టణ గ్రామీణ పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయట. అనుమతులకు విరుద్ధంగా ప్రదర్శనలు నిర్వహించడం, ట్రాఫిక్ స్తంభింపజేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం తదితర కారణాలతో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి, నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ర్యాలీలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం 6 కేసుల్లో సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో 4 గ్రామీణంలోనూ 4 రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఇక్కడ నమోదైనట్లు సమాచారం. పల్నాడు సరిహద్దు గ్రామమైన కంటిపూడి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి పోలీసులపై నోరు పారేసుకోవడం, నెట్టేయడం చేశారు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద, ఆయన సోదరుడు మురళిపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయట. అనుమతి లేకుండా డీజే పెట్టడంతో పాటు విద్వేషాలు రగిల్చేలా ప్లకార్డులు ప్రదర్శించారు అనేది కూడా ఇక్కడ కేసు నమోదు చేశారు మరికొందరిపై. ఏది ఏమైనా ఈ సత్తెనపల్లికి సంబంధించి రెంటపాలెంలో పరామర్శ అయితే అయిపోయింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, అదైతే జరగలేదు. ఎందుకంటే అంతమంది ప్రజలను ఆపడం అనేది సాధ్యం కాదు. అలాగని చెప్పి ఇప్పుడు వేల మంది మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా? స్థానికంగా ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళే టార్గెట్ అవుతారు. ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు, అక్కడ ఉన్న మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. దానికి కాదని నేను అనలేరు ఎవరు. ఈ నేపథ్యంలో ఈ కేసులు పెట్టడం, కాకపోతే ఇక అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాలకు కూడా కేసులకు సిద్ధంగా ఉండాలి. అలాగని చెప్పి వాళ్ళ పర్యటనలో వాళ్ళ యాజిటేషన్స్ అయితే వాయిదా వేసుకోరు, వాటిని జరగకుండా ఉండనివ్వరు. వాళ్ళు వెళ్ళకుండా ఎలా ఉంటారు? వెళ్ళారు. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది, ఇక్కడ ఇలాగ కేసులు పెట్టుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరి మీద రేపొద్దున వీళ్ళు కూడా భయపడతారా? లేదంటే మా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోండి, లెక్క పెరుగుతుందంటే లెక్క తగ్గకుండా చూసుకోండి అని డైలాగులు వేస్తారని చూడాలి.